హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కౌసల్య బొటిక్. ఈరోజు ఈ వీడియోలో పఫ్ స్లీవ్స్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చూద్దాం. ఫస్ట్ ఒక లైన్ డ్రా చేసుకోండి. హ్యాండ్ లెంత్ 9.5, దానికి 3/4 ఇంచ్ కలపండి. 10.5 మార్క్ చేయండి. ఈ విధంగా 3.5 దగ్గర ఆమ్ డౌన్ మార్క్ చేయండి. కొంచెం దూరంలో అదే విధంగా 1, 3.5 ఆమ్ డౌన్ మార్క్ చేయండి. ఒక లైన్ డ్రా చేయండి. ఈ విధంగా లైన్ డ్రా చేయండి. పఫ్ కోసం 3 ఇంచెస్ తీసుకున్నానండి. 2.5 మార్క్ చేయండి. ఆమ్ హోల్ 9, ఈ విధంగా 9 క్రాస్గా మార్క్ చేయండి. 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఖర్చు. హ్యాండ్ లూజ్ 6, 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఖర్చు. లైన్స్ డ్రా చేయండి. ఈ విధంగా 1.5 దగ్గర మార్క్ చేయండి. ఆమ్ హోల్ స్కేల్ తీసుకుని ఈ విధంగా షేప్ తీయండి. ఆమ్ హోల్కి ఈ విధంగా బాక్స్ లాగా డ్రా చేయండి. స్కేల్ తీసుకుని రౌండ్ తీయండి. ఈ విధంగా మళ్ళీ స్కేల్ని ఈ విధంగా తిప్పండి. ఇదండి కటింగ్. ఇలా ఈ విధంగా కట్ చేయండి. పఫ్ స్లీవ్స్ కటింగ్ ఇది. కాట్ పెట్టండి. సెంటర్. ఇప్పుడు స్టిచ్చింగ్ చూద్దాం. కటింగ్ అయిపోయింది. స్టిచ్చింగ్ చూద్దాం. నేను అంటించేసేసానండి. చూడండి, పైపింగ్ కూడా వేసేసాను హ్యాండ్కి. ఆల్రెడీ మనకి లైనింగ్ కాట్ ఉంది కదా, ఒరిజినల్ కూడా కాట్ పెట్టేసేయండి. ఈ విధంగా కాట్ దగ్గర నుంచి కాట్ వరకు ప్రిల్ పెట్టుకుంటా రావాలి. చిన్న చిన్నగా ఒకే లెవెల్లో పెట్టాలి. ఈ విధంగా పెట్టండి. పావు ఇంచ్ పెట్టుకోవాలి. ఒకదాని కిందకు ఒకటి వచ్చేటట్టు పైకి వెళ్ళిపోకుండా నీట్గా ఈ విధంగా పెట్టాలి. సేమ్ అదే విధంగా రెండో హ్యాండ్కి కూడా పెడదాం. ఇప్పుడు ఈ విధంగా పెట్టండి. ఓకే, ఇదండి పఫ్ స్లీవ్స్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్. ఇప్పుడు లోతు తీద్దాం. హ్యాండ్కి లోతు తీద్దాం. 1/2 ఇంచ్ లోతు తీయండి. ఈ విధంగా కాట్ పెట్టండి. ఒక స్టిచ్ వేసేసేయండి. విడిపోకుండా ఉంటుంది లైనింగ్ ఒరిజినల్. ఈ విధంగా స్టిచ్ వేసేయండి. ఇదండి పఫ్ స్లీవ్స్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదిగోండి, బ్లౌజ్కి అటాచ్ చేశాను. చూడండి, ఈ విధంగా వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్స్ అండి.